థింక్ ఈజ్ ఫ్యాసినేటింగ్. సో ఇప్పుడు దీంతో మనకు కూడా అర్థమైందంటే ఏ సినిమా అయినా ఎన్ని రకాలుగా అయినా తెచ్చు, ఇది ఇలాగే తీయాలని లేదు. అదొకటి చాలా క్లియర్ కట్ గా ఐ థింక్ అండర్స్టూడ్. యా, సో లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 10 days లో we will get the final selected director, so which will obviously announce at that time. So any questions? హలో సార్, అర్జీ గారు. యా, ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, అంటే ఆర్జీవి నుంచి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి అంటే ఏం చెప్తారు సార్? ఆర్జీవి నుంచి ఎక్స్పెక్టేషన్, ఆడ నుంచి ఎక్స్పెక్టేషన్, నా నుంచి ఉంది ఎక్స్పెక్టేషన్. ఇక్కడ అంటే ఆర్జీవి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఐ థింక్ ద పాయింట్ ఇస్, ఇప్పుడు ఒక డైరెక్టర్ అనే దానికి డెఫినేషన్ ఉన్న కంటెంట్ ని తన పర్ఫార్మెన్సెస్ తో, ఒక కటింగ్ తో, ఎడిటింగ్ ఎలా చేశారు, ఎలాగా కంటెంట్ ని ఒక ఎమోషనల్ గా కన్వే చేశారు అనేది టెస్టింగ్. అది సో ఆ టెస్ట్ ప్రూవ్ అయినప్పుడు ఒక సీన్ బాగా తీయగలిగితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. దాని తర్వాత అదే దాన్ని వేరే అటు కూడా అప్లై చేస్తారు. సో మనం పాత రోజుల్లో ఏంటంటే ఒకళ్ళకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి మొత్తం సినిమా తీసే వరకు తెలియదు ఎలా తీసేయడం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే వీ కెన్ టెస్ట్ హిమ్ బై ద సీన్, తనకు ఉన్నది అంటే అంత సింప్లిస్టిక్ థింగ్ కూడా నోబడీ థాట్ ఆఫ్ బిఫోర్. యా, అంటే ఏదైనా సబ్జెక్ట్ ని రకరకాలుగా తీయొచ్చు అని పాయింట్. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఎన్నుకున్న విధానంలో ఒకటి చాలా డార్క్ గా సీరియస్ గా తీసి ఉండొచ్చు, ఇంకొక కొంచెం ఒక హ్యూమర్ మిక్స్ చేసి ఉండొచ్చు, ఇంకొక అతను ఏదన్నా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేయర్స్. అంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒక సాంగ్ రావటం మధ్యలో, అంటే ఉన్న కంటెంట్ లో ఎంత మీరు వేరియేషన్ తీసుకురావటం అనేది ఈచ్ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటది. అప్పుడు అది చూసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ సినిమాకి పనికి వస్తాడని నాకు రావచ్చు. నేను కాకపోతే వేరే ప్రొడ్యూసర్ కూడా చూస్తాడు అది. సో వాళ్ళకున్న సబ్జెక్టు, వాళ్ళకున్న ఒక రిక్వైర్మెంట్ అనేది దే మైట్ ఫైండ్ సంబడి గుడ్ ఇన్ దిస్, ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పర్సన్ మన సినిమా బాగా తీయగలుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఆర్జీబీ డన్ అనేది ఒక షాప్ అనుకుంటే, ఆ షాప్ లో కస్టమర్ కావాల్సిన వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్. యా, ఇది వరకు ఆర్జీవి చాలా కొన్ని బయోపిక్స్ అలాంటివి తీశారు కదా, ఇప్పుడు అలాంటి బయోపిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ ఏమైనా తీయగలుగుతారు? అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా ఇటు చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఒక ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం. సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ మీరు చెయ్యాలంటే ఎలా చేస్తారు? ఈ 2 క్యారెక్టర్స్ ని అలాంటి క్యారెక్టర్ చేస్తాం కదా, మళ్ళీ ఇంకా ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు. ఇప్పుడు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్ గా అడుగుతారు అనుకున్నా, ఆ రూట్ వచ్చారు మీరు. బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ ఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీశారు. సో దానికి ఏం ఫరక్ పడదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను, ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం. అంటే మీ నుంచి ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా, ఒకప్పుడు ఆర్జీవి అంటే బాలీవుడ్ లో ఒక పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా, అంటే ఇలాంటి సినిమాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే ఇంటర్వ్యూ మాట్లాడదాం. ఇది ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ ఫిల్మ్. ఇక్కడ మాట్లాడటం చాలా టైం ఉంది మనకి. ఆర్జీవి ప్రిన్సిపల్ గారికి చాలా మంది శిష్యులను తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది. అయితే ఈ గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొంత పోయారు. సినిమాకి సంబంధించి మీరు ఏదైతే అంటే నేర్పిస్తున్నారో, ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు. కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా, మీరు ఎంత గుర్తించినా, ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా నోషనల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్ కి ఆటోమేటిక్ గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. ద హయ్యర్ యూ వాంట్ టు గో, ఆబ్వియస్లీ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్. అది వాళ్ళకున్న కెపాసిటీ బట్టి, వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. సో యూ కాంట్ స్పెక్యులేట్ ఆన్ దట్. మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షాట్ పెట్టినప్పుడు సో మీకు మీ మనస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు వీళ్ళు అంతమందిని చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎట్లా ఉంటున్నారు, ఈ తరం
దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంది? ఫిలిం అనేది ఎవెన్చువల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్. మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైమ్లెస్. ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమా మనం 50 years నుంచి చూస్తున్నా అది పాతది ఎందుకు అనిపించదు? బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్. ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారదు. మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారుతుంది, యూనో. కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు, ఇప్పుడు నేను ఒక నారేట్ చేసినప్పుడు శివ ఆబ్వియస్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళు నాకు వసతులు కల్పించారు, ఎలా నా విజన్ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అనేది, యూనో. సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ సీన్లో ఉన్నాను కదా, నేను ఆ సీన్ కూడా తీసి చూపెట్టలేదు, జస్ట్ నేరేషన్తో నేను ఇంప్రెస్ చేయగలిగాను. ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా, ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలు ఉన్నాయి, కొన్ని మేబీ 5D లేకపోతే సోనీ ఎఫెక్ట్స్ అలాంటి వాటితో తీసి ఏ మాత్రం అంటే 5-6 యూనిట్లు ఉండి అలా తీసారు ఈ సినిమా. దాంతో మనకు ఈ ఆస్పెక్ట్స్ అనేది ఏది మనం ఇంప్రెస్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్ అండ్ టేక్ ఇట్ అహెడ్. అది ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఒక కోఇన్సిడెంటల్ గా దొరకటానికి ఒక పద్ధతి ప్రకారం ఆర్జీవీ డన్లో ఇంత టాలెంట్ అక్యుములేట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఇందాక నేను చెప్పిన షార్ప్ ఎగ్జాంపుల్ అది. అది సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అవుతుంది, సినిమాటోగ్రాఫర్స్కి అవుతుంది, అందరికి అవుతుంది. ఆర్జీవీ అంత స్వార్థపరుడు ఎవరు లేరు, ఆర్జీవీనే చెప్పాడు ఆ విషయం. నాకు ఏ స్వార్థం ఉండి మీరు యువర్ ఫిలిం ద్వారా ఇంతమంది డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారు? ఒకటి, ఇందులో మీకు నచ్చిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పి 11 సెలెక్ట్ చేశానన్నారు. మిగతా అన్ని కూడా మీరు చెప్పిన ఆ లైన్ ప్రకారమే వచ్చాయా? దేశంలో ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చాయి? మోస్ట్లీ వీ గాట్ ఫ్రమ్ సౌత్ ఇండియా, అంటే గుడ్ వన్స్. నార్త్ ఇండియా నుంచి వచ్చినాయి కానీ దే డిడ్ నాట్ పాస్ అది సెలెక్షన్, షార్ట్ లిస్టెడ్ దాంట్లోకి రాలేదు, మోస్ట్లీ హిందీ వర్షన్స్. బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ, గాట్ లాట్ ఆఫ్ పీపుల్. అది మేము షార్ట్గా పబ్లిష్ చేస్తాం. సినిమాటోగ్రాఫర్స్కి యాక్టర్స్కి మేము ఇచ్చిన టెస్ట్లోనే ఒక ఫ్లా ఉంది, సో అది కరెక్ట్ చేసి మళ్ళీ చేసాం. బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ దట్. ఇందాక నేను చెప్పాను స్వార్థం ఏంటనేది చెప్పలేదా ప్రశ్నకు సమాధానం? ఇప్పుడు నేను వీళ్ళకి బ్రేక్ ఇవ్వడానికి నా ఉద్దేశం లేదు. వాళ్ళ టాలెంట్ ని ఆర్జీవీ డన్లో వాడుకోవడానికి నేను రవి గారు పనిన కొట్ట. ఇది అది కరెక్టేనా? అంతేనా? మళ్ళీ మీరు ఏమైనా మారిపోయారేమో, మీరు స్వార్థంలోంచి మారిపోయారు, మీరు ఇప్పుడు మంచి వాళ్ళు అయ్యారు, రాముడు మంచి వాళ్ళు లేదు, అలా ఏం లేదు కదా? అది సమస్య లేదు, ఆ ప్రమాదం లేకపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను వాళ్ళని వాడుకుంటాం, వాళ్ళు మమ్మల్ని వాడుకోవాలి. సో దిస్ ఈజ్ ఎ బిజినెస్ డీల్, ఎందుకని వాళ్ళని ఉద్ధరించడానికి